అన్నదాతల ఆశలు ఆవిరైపోయాయి. రైతు గుండె చెరువైపోయింది. యాసంగి కష్టమంతా వరద నీటిలో కుట్టుకుపోతుంటే ఫాసిస్టు పాలకులు విందు వినోదాల్లో మునిగి తేలుతున్నారు. అందాల పోటీల మోజులో అభినవ నీరవ్ చక్రవర్తి రేవంత్ రెడ్డి ఓలలాడుతున్నాడు. అన్నదాతలు మాత్రం తడిసిన ధాన్యం కుప్పల ముందు లబోదిబోమని ఏడుస్తున్నారు. ఎద్దేడ్చిన యవసం, రైతేడ్చిన రాజ్యం, ఇదే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న వికృత చిత్రం. పాపిష్టి పాలకులతో పాటు ప్రకృతి సైతం రైతులపై పగబట్టింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో అకాల వర్షాలకు అన్నదాత ఆగమైపోయిండు. యాసంగి కోతలు ప్రారంభమై నెలన్నర దాటుతున్నా కొనుగోళ్లలో సర్కార్ జాప్యం రైతుల పాలిట శాపంగా మారింది. సన్నాలకు బోనస్ ఎగ్గొట్టేందుకు, దళారులకు మేలు చేసేందుకు కుట్రపూరితంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పడకేశాయి. గన్ని బ్యాగ్లు లేవంటూ, లారీలు సరిపోను లేవంటూ సాకులు చెప్తున్న పాలకులు రైతులను నిట్ట నిలువున ముంచారు. రోజుల తరబడి ధాన్యం కుప్పలతో పడిగాపులు కాసిన రైతులను అకాల వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రంలో పలు చోట్ల కురిసిన వర్షాలతో ధాన్యపు రాశులన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా వాన నీటిలో తడిసి ముద్దైపోయింది. రేవంత్ సర్కార్ రైతులపై పగబట్టింది. రైతు సంక్షేమానికి తూట్లు పొడిచిన ప్రభుత్వం కనీసం వారి కష్టాన్ని కూడా గుర్తించడం లేదు. ఈ యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో సర్కార్ ఘోరంగా విఫలమైంది. మిస్ వరల్డ్ పోటీల మోజులో ఉన్న సర్కార్కు రైతుల కష్టాలేవీ కనిపించట్లేదు. ధాన్యం కుప్పల ముందు మండు టెండలకు మాడిపోయి వడదెబ్బకు రైతులు చనిపోయినా ప్రభుత్వం కరుణించలేదు. ఇప్పుడు అకాల వర్షాలతో ధాన్యమంతా కొట్టుకుపోయినా కనీసం స్పందన లేదు. ఇంకా మార్కెట్లకు పోటెత్తుతున్న ధాన్యపు రాశులపై సోయి లేదు. కడుపు మండిన రైతులు రోడ్డెక్కి నిరసనలు చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డికి నచ్చడం లేదు. పోలీసులను రైతులపైకి ఉసిగొలుపుతున్నాడు. సర్కార్ తీరును ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నాడు. తెలంగాణలో రేవంత్ సర్కార్ రైతుల పాలిట సైకో ప్రభుత్వంగా మారింది. రైతు భరోసా, రుణమాఫీ హామీలను తుంగలు తొక్కింది. వరి ధాన్యానికి బోనస్ను బోగస్గా మార్చింది. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి క్వింటాలు వడ్లకు 500 బోనస్ ఇస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా గెలిచిన తర్వాత ప్లేట్ ఫిరాయించారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రైతులను దగా చేశారు. సన్నాలకు బోనస్ వస్తుందన్న ఆశతో రైతులు ఈ యాసంగిలో పెద్ద ఎత్తున సాగు చేశారు. అందుకే బోనస్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. గన్ని బ్యాగ్లు లేవని, లారీలు లేవని, యంత్రాలు పనిచేయట్లేదని ఇట్లా సాకులు చెప్తూ కొనుగోళ్లు చేయట్లేదు. రోజుల తరబడి ధాన్యం కుప్పలతో ఐకేపీ సెంటర్ల ముందు పడిగాపులు కాసిన రైతులు ఆఖరకు అకాల వర్షం దెబ్బకు చితికిపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మార్కెట్ల ముందే ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ధాన్యం ముక్కబట్టిపోతుంది. వర్షానికి తడిసిన ధాన్యం మొలకలొస్తుంది. ఒకవైపు సర్కార్ జాప్యం, మరోవైపు అకాల వర్షాల శాపం. ఇది చాలదు అన్నట్టు తరుగు, తేమ శాతం పేరుతో అధికారులు రైతులను ముంచేస్తున్నారు. క్వింటాల్ సన్నవడ్లకు 16 కిలోలు, దొడ్డు వడ్లకు 6 కిలోల చొప్పున కోత విధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు కనీస మద్దతు ధర, బోనస్, గిట్టుబాటు గురించి ఆలోచించే పరిస్థితి కనిపించట్లేదు. అట్లాంటి పరిస్థితి కల్పించిన ఘనత రేవంత్ సర్కార్కే దక్కుతుంది. అందుకే రైతులు ధర తక్కువైనా సరే అని ప్రైవేట్ మార్కెట్లో పంటను అమ్ముకుంటున్నారు. దళారుల చేతుల్లో మోసపోతున్నారు. అన్నదాతలు అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర సర్కార్ అందాల పోటీలపై శ్రద్ధ పెడుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం సేకరణలో చేస్తున్న జాప్యంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. కడుపు మండిన రైతులు రోడ్డెక్కుతున్నారని అన్నారు. గన్ని బ్యాగులు పంపిణీ, ట్రాన్స్పోర్ట్ టెండర్స్లో గోల్మాల్ వల్లే ధాన్యం సేకరణ ఆలస్యమవుతుందని నిరంజన్ రెడ్డి తెలిపారు. మరోవైపు మిల్లర్ల దగ్గరకు వెళితే తరుగు పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారని, అయినా కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. వాళ్ళ ధాన్యం సర్కారు కొనడం కోసం, ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడం కోసం వాళ్ళు ఎదుర్చూపు తీవ్రమైనటువంటి ఎండలు. ఇప్పుడు ఎందుకు ఇంత వైఫల్యం సర్కారుకు? ఏం జరుగుతుంది అసలు? ప్రతి జిల్లాలో వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వసతులు లేకున్నా, ట్రాన్స్పోర్ట్ లైసెన్సులు లేకున్నా దొంగ కాగితాలను సృష్టించి అధికారులను అందరినీ కూడా తమ అదుపాజ్ఞలో పెట్టుకొని తమ సొంత కార్యకర్తలకు ఈ టెండర్లు ఇచ్చుకోవడం మూలంగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. ఎవరి చేతిలో వాహనాలు లేవు. వాళ్ళు పోయి వేరే అద్దె వాహనాలు తెచ్చుకోవాలి. ఈ అద్దె వాహనాలు అనేక పనులలో పోతుంటాయి కాబట్టి వీళ్ళు మానిటర్ చేసుకోలేకపోతున్నారు సకాలంలో. ఇది ఒక పెద్ద సమస్య. గన్ని బ్యాగులు రావట్లేదు సకాలంలో. వచ్చినా కొత్త గన్ని బ్యాగులు ఇస్తలేరు. మొత్తం సగం 50-50 చేస్తున్నారు. మూడవది, ఎత్తినటువంటి ధాన్యం మిల్లుల దగ్గర తగిలిపోతే మిల్లు వాళ్ళు తరుగు తీస్తున్నారు, బాధ్యత చెప్పి తీస్తున్నారు. మేము తీసేదే ఇంత, మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారు అన్నట్లు వాళ్ళ మీద నియంత్రణ లేదు సర్కారుకు. ప్రతి లారీ మీద కనీసం 5 నుంచి 10 క్వింటాల ధాన్యాన్ని తరుగు తీస్తున్నారు ప్రతి లారీ మీద. ఇది ఎక్కడనే అండి బాబు. మొత్తం రైతులంతా కూడా ఇంత అగచాట్ల పాలవుతుంటే, ఇన్ని రకాల ఇబ్బందులు పడతా ఉంటే మీరు అందాల పోటీలలో నిమగ్నమే ఉంటారా? రేవంత్ సర్కార్ కు పాలన చేతగాక రైతులను బలి తీసుకుంటుందని మండిపడ్డారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరే కుప్పకూలిన అన్నదాత కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన అన్నదాత కుటుంబాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా పెదవంగర మండలం పోచంపల్లిలో ఇటీవల చనిపోయిన గిరిజన రైతు కిషన్ కుటుంబాన్ని ఎర్రబెల్లి పరామర్శించారు. ఇట్లా మరి అది కళ్ళం దగ్గరనే మొన్న చెల్లపాలెం చచ్చిపోయిండ్రు, ఈడోగోలు చచ్చిపోయిండ్రు. ఎట్లా అది? ఈ పెద్ద బంగార కేసులో ఆ రోజు ఆయనకి ఎఫెక్టివ్ మార్నింగ్ వచ్చింది. ఆయనకి రిజల్ట్ బాగాలేదని మెడికల్ రిపోర్ట్ చెప్పారు. తప్పు సార్, మీకు వచ్చిన రిపోర్ట్ తప్పది. ఎండ వడదబ్బతోటే చనిపోయిండు. ఓకే, ఇప్పుడు మనమైతే అన్ని చోట అది సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తాం. ఆడ టెంట్ కూడా వేయలేదు. ఎందుకు ఒక్క నిమిషం, మీరు ఆ టెంట్ లేదు, ఇక్కడ మంచి లేవు, ఆ టెంట్ లేదు, మంచి లేదు, ఎండల. మన ప్రభుత్వానికన్నా మీరు రికమెండ్ చేసి పంపించండి, నేను ఆడ ఎంబడి పడతాను. మీరు 10 లక్షలు వాళ్ళకి ఇచ్చేటట్టునే ఏర్పాటు చేయండి. రైతు చనిపోయింది, మీకు ఐడియా? రైతుల కళ్లాల ముందుకే కొనుగోలు కేంద్రాలు తెచ్చిన ఘనత గల బీఆర్ఎస్ సర్కార్ది. 10 ఏళ్ల పాటు పండగలా సాగిన వ్యవసాయాన్ని రేవంత్ సర్కార్ దండగ చేసింది. ఏడాదిన్నరలో తెలంగాణలో అంతా తారుమారైపోయింది. ఈ యాసంగి సీజన్లో అయితే రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. సకాలంలో ప్రభుత్వం కాంటా వేసి కొనుగోలు చేసి ఉంటే ఇంత నష్టం జరిగేదా అంటూ నిలదీస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎకరాలు అయితే మధ్యరాత్రి వాడితే ఆఖరికైనా మధ్యరాత్రి పిల్లలతో నట్టుగా తీసుకొచ్చి అంతా పొక్కలేసి తవ్వుపించినాం. ఎవరిస్తారు ఈ నష్టపరిహారం? ఎవరిస్తారు? ఎవరి కోసం అని చూస్తాం. మధ్యరాత్రి అయితే పండే సచ్చేదే తెలుస్తలేదు.
ఇంత పోయింది కాక మళ్ళీ కోసి ఇప్పుడు 20 రోజులకు చిల్లర అవుతుంది అయినా ఇయ్యరు బత్తాలు ఇయ్యరు ఏమన్నంటే అమాలీలో లేరంటారు కాంటాలు లేవంటారు 10 కేజీలు కట్టంటారు ఎవరిస్తారు ఇవన్నీ ఇస్తారా ప్రభుత్వం ఇస్తుందా